వెల్కమ్. భారతీయ జీవిత బీమా సంస్థ ఏజెంట్ మిత్రులకు, ఫీల్డ్ ఫోర్స్లో ఉన్నటువంటి అధికారులందరికీ ఫ్రెండ్స్, ఈరోజు ఈ సెషన్ ఎండిఆర్టీకి సంబంధించి 3 విభాగాలుగా వీడియో చేస్తున్నాను. ఫస్ట్ పోర్షన్ ఈ రోజు నేను చెప్పేది అసలు ఎండిఆర్టీకి ఎలా వెళ్ళాలి, దాని పర్పస్ ఏంటని స్టెప్ బై స్టెప్ మనం డిస్కస్ చేద్దాం. ఫార్మల్గా భారతదేశం కానీ ప్రపంచంలో స్పోర్ట్స్ యాక్టివిటీలో ఉన్న అథ్లెటిక్స్ ఎవరైనా కానీ వాళ్ళ డ్రీమ్ ఏంటి? ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయాలి. గెలవాలి అనేది ఓకే, కానీ కనీసం ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేస్తేనే వాళ్ళ జీవితం అచీవ్ అయినటువంటి హ్యాపీనెస్ క్రియేట్ అవుతుంది. హిందూ అనేవాడు కాశీ వెళ్ళాలి, ముస్లిమ్స్ అనేవాళ్ళు మసీదులకు వెళ్ళాలి, క్రిస్టియన్ అనేవాడు చర్చ్కి వెళ్ళాలి. వాటిల్లో వాళ్ళ ఫేమస్ పిలిగ్రిమ్స్ వెళ్ళాలని కోరుకుంటారు. అదేవిధంగా బీమా ఏజెంట్ యొక్క డ్రీమ్ ఎండిఆర్టీ, $1 మిలియన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అమెరికాలో జరుగుతుంది. అమెరికా, కెనడా, ఒకసారి ఆస్ట్రేలియాలో పెడుతుంటారు. సో ఈ మీటింగ్కి వెళ్ళి ప్రపంచంలో టాప్ పర్ఫార్మెన్స్, అసలు వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ అనుభవాలు. ఇంకో విషయం ఏంటంటే మీరు కూడా సెమినార్ చెప్పొచ్చు, లెక్చర్ చెప్పొచ్చు. మెయిన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, ట్రాన్స్లేటర్స్ కూడా ఉంటాయి. డ్రీమ్ అనేది ఎండిఆర్టీ అనేది ప్రతి ఏజెంట్కి కనీస లక్ష్యం ఉండాలని నా విన్నపం. దీనివల్ల ఏమిటి, ఎలా చేయాలి, ఏందనే కాన్సెప్ట్లోకి మనం వెళ్దాం. మళ్ళీ ఫస్ట్ మన డ్రీమ్ ఇది. సో మొన్న ఇప్పుడు జనవరి 7వ తారీఖున చెప్తున్నాను ఈ సెషన్ 2026. యాక్చువల్గా జనవరి 1 నుంచి ఆ సంవత్సరంలో డిసెంబర్ దాకా ఇయర్ ఉంటుంది. అంటే మన ఇండియాలో ఏప్రిల్ టు మార్చి, ఎండిఆర్టీ వచ్చి జనవరి టు డిసెంబర్ ఉంటుందండి. ఆల్రెడీ జనవరి 2025 నుంచి డిసెంబర్ 2025కి ఒక ఎండిఆర్టీ ఇయర్ అయిపోయింది. వీళ్ళకి జూన్ 7వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కాలిఫోర్నియాలో ఎండిఆర్టీ మీటింగ్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఇయర్, అంటే ఈ సంవత్సరం కష్టపడి నెక్స్ట్ ఇయర్ క్వాలిఫై అయ్యే వాళ్ళు జూన్ 6 నుంచి 9 తారీఖుల్లో 2027 ఆర్లాడో, ఫ్లోరిడా స్టేట్లో, యుఎస్లో కాన్ఫరెన్స్ ఉంది. సో ఇది జస్ట్ మన ఇన్ఫర్మేషన్ కోసం. ఈ సంవత్సరం చేసే వాళ్ళకి, లాస్ట్ ఇయర్ చేసే వాళ్ళకి కాలిఫోర్నియా, ఈ సంవత్సరం ఫ్లోరిడా. సో ఈ సంవత్సరం లేటెస్ట్గా ఎండిఆర్టీ క్వాలిఫై అవ్వాలంటే ఈ రోజు నుంచి మనం పెట్టుకోవాల్సిన లక్ష్యం 13,02,500 కమిషన్ రావాలి. అంటే యావరేజ్ నెలకి 1,08,500 కమిషన్ రావాలి. దీంట్లో ఫస్ట్ ఇయర్ రెన్యువల్ కూడా యాడ్ అవుతుంది. అలా కాదండి, నేను ప్రీమియం నాకు బాగా వస్తుందంటే ప్రీమియం కౌంట్లో 52,10,000 రావాలి. అలా కూడా ఇన్కమ్ ఓరియంటేషన్లో రావాలంటే 22,55,900 రావాలి. సో ఈ 3 టర్మ్స్లో ఏ టర్మ్ అయినా కూడా మీరు ఎండిఆర్టీకి కానీ, సిఓటీకి కానీ, టీఓటీకి క్వాలిఫై అవుతారు. ఎండిఆర్టీ మీద సిఓటీకి ఒక హై లెవెల్ ఉంటుంది, సిఓటీ మీద టీఓటీ. సో ఎంతోమంది మన ఏజెంట్లు క్వాలిఫై అవుతున్నారు, అమెరికా వెళ్తున్నారు. సో ఇది నెక్స్ట్ ఇయర్కి మనం చేయాల్సిన టార్గెట్స్ అండి. సో టార్గెట్స్ అయిన తర్వాత మన ఎండిఆర్టీ క్వాలిఫై అని తెలిసినాక 2 ప్రాసెస్లు ఉంటాయి మనకి. ఒకటి, ఈ కమిషన్ ఇన్కమ్ ప్రాసెస్ మనం సెలెక్ట్ అయ్యామనుకోండి. సెలెక్ట్ అయిన తర్వాత కార్పొరేషన్ మీకు డిసెంబర్ అయిన తర్వాత మీకు ఒక లెటర్ ఇస్తారు. మీరు ఎన్ని చేశారు, ఏంటి మీ ఫిగర్స్ అనేది ఒక లెటర్ ఇస్తారు. ఒకటి 2026 ఇన్కమ్ సర్టిఫికేట్ లెటర్, ఒకటి ఇన్కమ్ మీద క్వాలిఫై అయితే. అలా కాదండి, 2026 కమిషన్ అండ్ ప్రీమియం మీద క్వాలిఫై అయ్యారనుకోండి. దీంట్లో ఐఆర్డిఏకి, సారీ, మన ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించిన కంపెనీ పేరు, మీరు రిస్క్ ప్రీమియం ఎంత చేశారు, యూలిప్ ఎంత చేశారు, కమిషన్ ఎంత వచ్చింది, ఎన్బి ఎంత వచ్చింది, బోనస్ ఎంత వచ్చింది, మొత్తం డేటా ఇస్తారు. ఇది ముఖ్యం. ఈ లెటర్ ఇస్తేనే ఎండిఆర్టీ మీటింగ్ మీరు ఎలిజిబిలిటీ అని ఉంటుంది. ఈ లెటర్లో మీకు ఒక నెంబర్ ఇస్తారు, ఎండిఆర్టీ నెంబర్. ఆ నెంబర్ చాలా ముఖ్యం. సో మీరు కమిషన్ కింద క్వాలిఫై అయ్యారా, ఇన్కమ్ కింద క్వాలిఫై అయ్యారా అనేది, ఏదో దాంట్లో క్వాలిఫై అయితే ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. సో వెబ్సైట్లోకి వెళ్తే ఇంతకుముందు ఒకప్పుడు యాప్ ఉండేది, ఇప్పుడు ఎండిఆర్టీ వాళ్ళు యాప్ రన్ చేయట్లేదు. కేవలం మీరు ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ నుంచి మాత్రమే రిజిస్ట్రేషన్ చేయడం కానీ యాక్సెస్ చేయడం కానీ చేయగలరు. సో ఈ లెటర్ మీరు ఎల్ఐసి దగ్గర ఫస్ట్ తీసుకోవాలి. దీంట్లో మీకు ఒక ఎండిఆర్టీ ఐడి నెంబర్ ఇస్తారు, ఇది చాలా ముఖ్యం. ఈ ఐడి నెంబర్ వచ్చిన తర్వాత మీరు కట్టాల్సింది మెంబర్షిప్ డ్యూస్. ఈ మెంబర్షిప్ డ్యూ ప్రతి సంవత్సరం కట్టాలండి. మామూలు ఎండిఆర్టీ అయితేనేమో మెంబర్ అంటాము, $600 కట్టాలి. కోర్ట్ ఆఫ్ ది టేబుల్ అయితే 650, టాప్ ఆఫ్ ది టేబుల్ అయితే 1150. సో మీరు క్వాలిఫై అయిన ఎండిఆర్టీఆ, సిఓటీ, టీఓటీ బట్టి మీ మెంబర్షిప్ ఫీ కూడా వేరియబుల్ అవుతుంది. సో ఎల్ఐసి ఆఫ్ ఇండియా వెబ్సైట్లోకి, సారీ, ఎండిఆర్టీ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు జాయిన్ నవ్, ఈ మెనూ ఓపెన్ అవుతుంది. దీంట్లో జాయిన్ నవ్ అని టైప్ చేయగానే మీకు లాగిన్ పాస్వర్డ్ అడుగుతుంది. మీ ఎండిఆర్టీ నెంబర్తో లాగిన్ పెట్టుకొని పాస్వర్డ్, మీ డేట్ ఆఫ్ బర్త్ పెట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా
మీరు ఫోటో కూడా అప్లోడ్ చేసుకుని మీకు ఇలా పేజ్ క్రియేట్ అవుతుందండి. మీ ఫోటోతో, మీ పేరుతో, మీ ఎండిఆర్టీ నెంబర్తో పేజ్ క్రియేట్ అవుతుంది. నేను ఒక డమ్మీ పేజ్ క్రియేట్ చేశాను యాక్చువల్గా. అందుకోసం ఫినిష్ అప్లికేషన్ ఉంది, అంటే నేను అప్లికేషన్ ఫిల్ చేయాల, జస్ట్ మీకు చెప్పడం కోసం నేను రిజిస్టర్ అయ్యాను. తర్వాత ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వెల్కమ్ అంజూరి మధుబాబు అని 3 లెవెల్స్ అడుగుతుంది. ఒకటి నీ డేటా ఎంటర్ చేయి, సర్టిఫికేట్ అప్లోడ్ చేయి, పేమెంట్ చేయి. మూడే 3 ప్రాసెస్లు. ఒకటి, నేను చేసిన బిజినెస్ ఫిగర్స్ అప్లోడ్ చేసి దానికి ఎవిడెన్స్ ఎల్ఐసి వాళ్ళు ఇచ్చిన లెటరింగ్ చూసాం కదా మనం, ఇన్కమ్ మీద అనేది, దాన్ని స్కాన్ చేసి పీడిఎఫ్ ఫామ్లో అప్లోడ్ చేయాలి. అమౌంట్ పే చేయాలి $600. మన యాక్సిస్ బ్యాంక్ కొన్ని డైరెక్ట్గా పేమెంట్స్ ప్రాసెస్ ఉంటాయి, US$. సో మనం స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఏముంది, గెటింగ్ స్టార్టెడ్, ప్రొడక్షను, మెంబర్షిప్, రివ్యూ అండ్ సబ్మిట్. 1-2 సార్లు చూసుకోండి. ఫస్ట్కి వచ్చింది ఇది సబ్మిట్ చేయగానే గెటింగ్ స్టార్టెడ్ అయిపోతుంది. నెక్స్ట్ ప్రొడక్షన్ అడుగుతుంది. ప్రొడక్షన్ వచ్చేసరికి కమిషన్ మీ వివరాలు, ప్రీమియం వివరాలు, మీ ఇన్కమ్ వివరాలు అప్లోడ్ చేసి మీ ఫైల్ ఇక్కడ క్లిక్ చేసేస్తే అప్లోడ్ అయిపోతుంది. అప్లోడ్ అయినాక అమౌంట్ పే చేయగానే మీ మెంబర్షిప్ రిలీజ్ అవుతుంది. సో మనం మెంబర్షిప్ ఫీజు కట్టేసాం కదా, ఫస్ట్ $600 కట్టేసాం. ఇది మీరు యూఎస్ వెళ్ళేటట్టు అయితే కార్పొరేషన్ మీకు రీయింబర్స్ చేస్తుంది. $600 మీకు రీయింబర్స్మెంట్ కార్పొరేషన్ చేస్తుంది. సో మీ పాకెట్ మనీ కాదు. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీటింగ్కి వెళ్ళడానికి మళ్ళీ రిజిస్టర్ చేసుకోవాలి. మెంబర్షిప్ అనేది ప్రతి సంవత్సరం కట్టాలి. మీటింగ్కి వెళ్తారా లేదా అనేది మీ ఛాయిస్. మీటింగ్కి వెళ్తానంటే మాత్రం ఆడ అరేంజ్మెంట్స్, ఖర్చులకు, వాటికి వీటికి మీటింగ్ ఎక్స్పెండిచర్ కూడా మీరు US$లో పే చేయాల్సి వచ్చింది. ఫస్ట్ మెంబర్షిప్ అది ప్రతి సంవత్సరం కట్టాలి. మీటింగ్ వెళ్ళండి, ఎలా పోండి, సెకండరీ. మెంబర్షిప్ కడితేనే ఎండిఆర్టీ ఏజెంట్ కింద మీరు. అలా కాకుండా మీరు ఎన్నిసార్లు క్వాలిఫై అయినా మెంబర్షిప్ కట్టకపోతే దానికి వ్యాలిడిటీ ఉండదు. సో రిజిస్ట్రేషన్కి వద్దాం. రిజిస్ట్రేషన్కి వచ్చిన తర్వాత ఈ రిజిస్ట్రేషన్ దేనికి, యాన్యువల్ మీటింగ్స్ జరుగుతాయి, గ్లోబల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది, టీఓసి జరుగుతుంది, ఎడ్జ్ మీటింగ్స్ అంటే దాదాపు 4 రకాల మీటింగ్స్ ఉంటాయి. వాటిల్లో రెండిటికి మీరు ఎలిజిబుల్. సో ఇప్పుడు అడిషనల్ రిక్వైర్మెంట్స్, మెంబర్షిప్ 600 కడతాం కదా, ఈ 600 కాకుండా లైఫ్ మెంబర్స్ ఉంటారు. 65 ఏళ్ళ వయసు దాటి లైఫ్ మెంబర్గా ఉన్నవాళ్ళు, లేదా క్వాలిఫై అయిన వాళ్ళు, క్వాలిఫై ఆ సంవత్సరం, లేదా అప్లై చేస్తున్న వాళ్ళు, ఎలిజిబిలిటీ చేస్తున్న వాళ్ళు, వాళ్ళకి మాత్రం $200 ఉంటుంది. మిగతా వాళ్ళందరికీ కూడా $600 కట్టాలి. తర్వాత ఫస్ట్ మనం మెంబర్షిప్ కట్టేసాం. నెక్స్ట్ మీటింగ్కి వెళ్ళిన రిజిస్ట్రేషన్ అవ్వాలి కదా. ఈ రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసరికి $1,095 ఉంటుందండి. ఈ సంవత్సరం వెళ్ళే వాళ్ళు మే 19న ఓపెన్ అవుతుంది రిజిస్ట్రేషన్ ఫీ, 2000 ఈ సంవత్సరం మేలో. జూలై 7వ తారీఖు లోపల కట్టాలి. జూలై 7 దాటితే మళ్ళీ $100 ఎక్స్ట్రా పడుతుంది, సారీ $100 ఎక్స్ట్రా ఫీ పడుతుంది మీకు. ఇంకో విషయం ఏంటంటే ఎండిఆర్టీ మెంబర్సే అనక్కర్లేదండి. మీరు మంచి గెస్ట్ లెక్చర్ వాళ్ళ కెపాసిటీ ఉంది, మీరు ఫ్యాకల్టీగా ఎండిఆర్టీ మీటింగ్ చెప్పాలనుకున్నారు, అక్కడికి వెళ్ళి నాన్ మెంబర్కి కూడా వెళ్ళొచ్చు మీరు, ఫైనాన్షియల్ అడ్వైజర్. మీకు సపరేట్ $1395 కట్టాల్సి వస్తుంది. ఎండిఆర్టీ చేసి మెంబర్గా వెళ్ళొచ్చు, నాన్ మెంబర్స్ కూడా వెళ్ళొచ్చండి ఈ మీటింగ్కి. సో మీరు మార్చి 15 నుంచి ఏప్రిల్ 20 లోపల కడితే $1,095. ఏప్రిల్ 20 దాటిందంటే $100 ఎక్స్ట్రా పెనాల్టీ వేస్తాడు. అది కూడా మే 18తో క్లోజ్ అయిపోతుంది. దాని తర్వాత మీరు రిజిస్ట్రేషన్ కట్టడానికి లేదు. అవైలబిలిటీ ఉంటే ఒకసారి అవైలబుల్ చేయొచ్చు. ఇంకో విషయం ఏంటంటే మీరు అమెరికా వెళ్ళారు, అక్కడికక్కడే రిజిస్టర్ అయిపోవచ్చు మీరు. అక్కడికక్కడే మీరు రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉండి నెక్స్ట్ అక్కడ అకామిడేషన్ ప్లేస్ ఉండాలి. ఫుల్ అయిపోతే రిజిస్ట్రేషన్ ఉండదు. ఆన్ సైట్ రిజిస్ట్రేషన్ ఇది గ్యారంటీ కాదు. వేకెన్సీ ఉంటేనే, స్ట్రెంగ్త్ ఫుల్ అయిపోతే మీకు ఆన్ సైట్ రిజిస్ట్రేషన్ ఉండదండి. తర్వాత మీరు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు ఇన్విటేషన్ లెటర్ వస్తుంది అమెరికా నుంచి. ఇది ముఖ్యమండి. మెంబర్షిప్ కట్టంగానే మెంబర్షిప్ వచ్చేస్తుంది. ఇదైనాక రిజిస్ట్రేషన్ ఫీ కడతాం. రిజిస్ట్రేషన్ ఫీ కట్టిన తర్వాత అమెరికా, యుఎస్ నుంచి ఎండిఆర్టీ వాళ్ళు మిమ్మల్ని యుఎస్ రమ్మని ఇన్విటేషన్ లెటర్ ఇస్తారు. ఇన్విటేషన్ లెటర్ కంపల్సరీ కావాలి. ఇది మీ మెయిల్కి వస్తుంది. దాన్ని సేవ్ చేసి పెట్టుకోండి. ఒకవేళ మెయిల్కి రాకపోయినా, మిస్ అయినా, ఆన్ ది స్పాట్ తీయాలన్నా ఎల్ఐసి ఆఫ్ ఇండియా వెబ్సైట్, సారీ ఎండిఆర్టీ వెబ్సైట్కి వెళ్ళిపోయి మీరు ఆడ ఎండిఆర్టీ ఐడి, మీ డేట్ ఆఫ్ బర్త్ కొడితే ఆ లెటర్ డౌన్లోడ్ అవుతుంది. ఈ లెటర్ కంపల్సరీ మీతో పాటు ఉండాలి. సో ఈ లెటర్ తీసుకొని అమెరికా వెళ్ళాం అనుకోండి, ఫార్మల్గా మనం వీసా ప్రాసెస్ చేసుకోవాలి మధ్యలో. అమెరికా వెళ్ళినాక ఈ సంవత్సరం అంటే మొన్న డిసెంబర్ క్వాలిఫై అయిన ఎండిఆర్టీస్కి డేట్స్, టైమింగ్స్ ఇచ్చేసాడు. ఆగస్టు 23 సెషన్ సండే స్టార్ట్ అవుతుంది. మీరు సాటర్డే వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అందరూ అక్కర్లా, వాలంటరీగా చేసేవాళ్ళు మాత్రమే సాటర్డే వెళ్తే బెస్ట్. అంటే మీకు కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. మీకు ఆ రోజు ఒక కాన్ఫరెన్స్ పెడతారు, మీకు బ్రేక్ఫాస్ట్ అవి వాళ్ళు అరేంజ్ చేస్తారు, కొన్ని ఐడి కార్డ్స్ ఇస్తారు. మిగతా వరల్డ్ వైడ్ వచ్చినటువంటి వాలంటీర్స్ అందరు కూడా మీతో ఇంటరాక్షన్ ఉంటుంది ఆ రోజు. మీరు డైరెక్ట్గా ఎండిఆర్టీ మీటింగ్ అయితే ఆ రోజు వెళ్ళండి. అలా కాదండి, నేను వాలంటీర్ చేద్దామంటే ఒక రోజు ముందెళ్ళి ఆడ రిజిస్ట్రేషన్ అయితే
కనెక్షన్ జోన్ అంటే అదొక కాన్ఫరెన్స్ పెడతారు. పీజీఏ వాలంటీర్ అనేది దాని గురించి మళ్ళీ చెప్తాను సార్. నెక్స్ట్ మీరు ఆగస్ట్ 23 వెళ్ళారనుకోండి, ఆ రోజు రిజిస్టర్ చేసుకుంటాము. ఆడ ఇనిషియల్ మీటింగ్ ఉంటుంది. తర్వాత కోర్ట్ ఆఫ్ ది టేబుల్ మీటింగ్ ఉంటుంది. మెయిన్ ప్లాట్ఫామ్ 3 సెషన్స్ ఉంటాయి. అలా అక్కడ మండే వెళ్తే 24 రిజిస్ట్రేషన్ కామను, మెయిన్ ప్లాట్ఫాము, కనెక్షన్ జోను, ఫోకస్ సెషన్, ఎండిఆర్టీ సెంటర్ ఫీల్డ్ లీడర్షిప్ 4 సెషన్స్ ఉంటాయి. అంటే సెషన్స్ అన్నిటికి కూడా కొన్నిటికి మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది, కొన్నిటికి మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓవరాల్ ఉండే సెషన్స్ వీటి గురించి మళ్ళీ చెప్తాను నేను. సో పీజీ అంటే ప్రోగ్రామ్ జనరల్ అరేంజ్మెంట్ వాలంటీర్ కిక్ ఆఫ్. మీరు ముందు రోజు వెళ్ళి రిజిస్టర్ చేస్తే వాలంటీర్గా మీరు జూన్ 6వ తారీఖు 4:30 ఈవినింగ్ అమెరికన్ టైమింగ్ ప్రకారం వెళ్తే మీరు అక్కడ రిజిస్ట్రేషన్ అయితే మీకు ఒక మీటింగ్ పెట్టి అందరిని పరిచయం చేసి ఐడి కార్డ్స్ ఇచ్చి మీరు ఏం చేయాలి ఏంది మన తిరుపతి దేవస్థానం వాలంటీర్ సర్వీసెస్ ఎలా చేస్తాం అలా ఉంటుంది. సో మనం నెక్స్ట్ డే ఎండిఆర్టీ మీటింగ్లు ఏముంటాయి, మెయిన్ ప్లాట్ఫామ్ ఉంటుంది, స్పెషల్ సెషన్స్ ఉంటాయి, ఎండిఆర్టీస్ మాట్లాడతారు, ఫోకస్ సెషన్స్ ఉంటాయి, కనెక్షన్ జోన్ ఉంటుంది. ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఈవెంట్స్ సిస్టమేటిక్గా రన్ అవుతాయి అక్కడ. సో ఎండిఆర్టీ మీటింగ్స్ మొత్తం 4 అండి. యాన్యువల్ మీటింగు, గ్లోబల్ కాన్ఫరెన్సు, టాప్ ఆఫ్ ది టేబుల్ యాన్యువల్ మీటింగ్, ఎండిఆర్టీహెచ్. మీరు యాన్యువల్ మీటింగ్కి వెళ్ళొచ్చు, కామన్ మెంబర్కి అందరూ యాన్యువల్ మీటింగ్కి వెళ్ళొచ్చు. గ్లోబల్ కాన్ఫరెన్స్ వచ్చి ఏషియా, మన ఆఫ్రికా ఈ కంట్రీస్ వాళ్ళకి సపరేట్గా పెడతారు. ఎండిఆర్టీహెచ్ మాత్రం మనకు లేదండి, ఓన్లీ అమెరికన్స్ అండ్ కెనడియన్స్. టాప్ ఆఫ్ ది టేబుల్ మీరు వెళ్ళొచ్చు, కొన్నిటికి పర్మిషన్ ఉంటుంది రిజిస్ట్రేషన్ బట్టి. ఏ విధంగా కూడా ఇండివిజువల్కి వెళ్ళే కన్నా కూడా గ్రూప్కి వెళ్ళడం మంచిది మీరు. సో ఎండిఆర్టీ యాన్యువల్ మీటింగ్ వెళ్ళొచ్చు. ఎండిఆర్టీ గ్లోబల్ మీటింగ్ వచ్చి ఏషియన్ పెసిఫిక్ రీజన్ వాళ్ళకి మాత్రమే. ఎడ్జ్ వచ్చి ఎండిఆర్టీ ఎడ్జ్ వచ్చి యుఎస్ఏ కెనడియన్స్ మాత్రమే. స్పెషల్ సెషన్స్ ఉంటాయి, ఇది టీఓటీలు సిఓటీలకి. దాన్ని మనం ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళైతే వెళ్ళొచ్చు, అలౌ చేస్తున్నారు. తర్వాత ఎండిఆర్టీ మీటింగ్స్లో మీరు ముందుగా మీరు ఒక సెషన్ చెప్పాలనుకున్నారు, ఒక 10 మినిట్స్ 20 మినిట్స్, మీకు ఇక్కడ వెబ్సైట్లోనే ఓపెన్ అవుతుంది. మీ క్వాలిఫికేషన్, మీ ఏ టాపిక్ చెప్పదలుచుకున్నారు, ఏ లాంగ్వేజ్ డేటా అప్లోడ్ చేస్తే మీకు పర్మిషన్ ఇస్తుంది. మీరు అక్కడ సెషన్‌లో మీరు ఏ సెషన్‌లో చెప్తారు? ఎండిఆర్‌టి సెషన్‌లో చెప్తారా? ఫోకస్ సెషన్‌లో చెప్తారా? కానెక్షన్ సెషన్‌లో చెప్తారా? అనేది ప్రపోజల్స్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. తర్వాత ఒకవేళ మీకు వీసా ఇండియాలో అప్రూవ్ కాలేదు అమెరికాకి, అప్పుడు మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఫీజు కట్టారు. మీ రిజిస్ట్రేషన్ ఫీ రిటర్న్ ఇస్తారు. ఎండిఆర్‌టి రిజిస్ట్రేషన్ @virmca.com వీళ్ళకి మీరు పెట్టేసేస్తే మీ అమౌంట్ మీకు మీ అకౌంట్‌కి క్రెడిట్ అయిపోతుంది వీసా రిజెక్ట్ అయినప్పుడు. వీసా రిజెక్ట్ కాదండి. ముందుగా మన మెంబర్‌షిప్ $600 కట్టాం. తర్వాత వద్దనుకున్నాం. ఎండిఆర్‌టీకి మెంబర్‌షిప్ కట్టినాక మెంబర్‌షిప్ నంబర్ ఇచ్చే లోపల మీరు క్యాన్సిల్ చేసుకొని $600 రిటర్న్ తీసుకోవచ్చు. ఒక్కసారి వాళ్ళు ఎండిఆర్‌టీలో మిమ్మల్ని మెంబర్‌గా రిజిస్ట్రేషన్ చేసి నంబర్ ఇస్తే ఇక $600 రీఫండ్ రావు. నంబర్ 2 మెంబర్‌షిప్ తర్వాత ఏం కడతాం మనం? మీటింగ్‌కెళ్ళడానికి రిజిస్ట్రేషన్ ఫీ కడతాం. ఈ రిజిస్ట్రేషన్ ఫీ ఏప్రిల్ 23 తారీఖు లోపల ఏలే నేను అమెరికా ఎళ్ళనులే, వీసా అప్రూవ్ అయినా కూడా నాకు కుదరలేదనుకుంటే మీరు mdat.martis.com వాళ్ళకి మెయిల్ పెట్టేసేసి మీ వివరాలు ఇస్తే ఓ $100 తగ్గించుకొని 1095లో బ్యాలెన్స్ రీఫండ్ ఇస్తాను. అది టైం దాటిందనుకోండి, ఏప్రిల్ 24 నుంచి మే అనుకోండి, 50% ఇస్తారు. అదే మే దాటింది, 8 దాటిందనుకోండి అసలు రీఫండ్ అనేది లేదు కదా! సో ఇది ట్రాన్స్ఫరబుల్ కూడా కాదు. సో ఇక్కడ నుంచి సెకండ్ సెషన్‌కెళ్దాం. ఇనీషియల్‌గా మీకు బేసిక్ ఐడియా ఉంది. అసలు నేనెందుకెళ్ళాలి? నాకేంటి? దీనివల్ల ఆదాయం ఏంటి? నేనెందుకు చేయాలి? నాకొచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఎండిఆర్‌టీకి ఇంత ఖర్చు నేనెందుకు పెట్టుకోవాలంటే మీరు బీబీ1 వీసా ఎలా ప్రాసెస్ చేసుకోవాలి? ప్లస్ ఎండిఆర్‌టీ వరల్డ్ వైడ్ టాప్ 10లో ఇండియా ఉంది 4,570 మంది బట్టి. సో ఇండియన్ కంపెనీ ఏదుంది? సో ఈ వివరాలన్నీ కూడా నెక్స్ట్ సెషన్‌లో చేద్దాం. మన ఫ్లైట్స్ బుక్ చేసుకోవచ్చు. 12 నెలల ముందే ఫ్లైట్ బుక్ చేసుకోవచ్చండి. మీరు ఈ సంవత్సరం క్వాలిఫై అయ్యేవాళ్ళు ఓర్లాండో ఎళ్ళాలనుకుంటే 53,000, 60,000 ఉంది. టు అండ్ ఫ్రో కూడా బుక్ చేసుకోవచ్చు ఫ్లైట్స్ మీరు. సింగిల్ స్టాప్ ఫ్లైటా, డబుల్ స్టాప్ ఫ్లైటా కూడా ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ రూమ్ కూడా నెక్స్ట్ 7 కిలోమీటర్స్‌లో కొన్ని రూమ్స్ ఎతికాను నేను, హోమ్ స్టేస్. వీళ్ళు కిచెన్, గిచెన్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. నలుగురు కలిసి, ఆరుగురు కలిసి షేర్ చేసుకుంటే కిచెన్ ఉంటుంది. పర్ హెడ్ 4,000 పడుతుంది పర్ డే. ఇండియాలో కన్నా చౌకండి కొన్ని చోట్ల. కాకపోతే ఎతుక్కోవాలి మనం నియర్ బై. అంటే డిస్టెన్స్ ట్రావెల్ సెషన్‌కెళ్ళడానికి. సో అక్కడికెళ్ళి మనం మళ్ళీ ఎండిఆర్‌టీ చేయాలి, సీఓటీ చేయాలి, టీఓటీ చేయాలి. స్టార్ట్ స్మాల్, బిగ్ డ్రీమ్. సో ఇవన్నీ మీకయ్యే ఖర్చులు. అక్కడికెళ్ళి మెయిల్ ఆర్డర్ బిజినెస్ ఎలా చేయాలి? అక్కడికెళ్ళి 10,00,000 కమిషన్ ఎలా సంపాదించుకోవాలనేది కొన్ని నేను నెక్స్ట్ సెషన్‌లో చెప్తాను. కింద ఇవి నా వీడియోస్ ఉన్నాయి. ఈ లింక్స్‌లో ఎళ్తే మీరు ఆల్రెడీ పాత ఎండిఆర్‌టీ వీడియోస్ మీరు చూడొచ్చు. సో నెక్స్ట్ ఇంకోటేందంటే యూ కెన్ డొనేట్. నీ కంట్రీలో ఏదైనా రిక్వైర్మెంట్ అయితే నువ్వు రికమెండ్ చేస్తే ఎండిఏటీ వాళ్ళు మీకు దాదాపు అక్కడ చూడండి $2,500, $3,000, $5,000 వాళ్ళు ఫండింగ్ ఇస్తారు. ఇది ఎలా ఇస్తారు? అప్లికేషన్ ప్రాసెస్ ఏంది? ఎలా అప్లై చేయాలి? ఇండియన్ కరెన్సీలో లాస్ట్ ఇయరు
చూడండి 16.87 lakhs 33,716 ఫండ్స్ ఇచ్చారు. ఏషియాలో 19%. సో మీరు కూడా రికమెండ్ చేస్తే, మీరు ప్రమోట్ చేస్తే ఎండి అట్ వాళ్ళు ఫండింగ్ ఇలా ఇస్తారు ఏంటని నెక్స్ట్ సెషన్లో మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే. Thank you for watching this video. Please subscribe to our YouTube channel. For more details, please contact 9885345344. This course is specially designed for insurance agents. It is a complete practical training program to upgrade your career in line with the digital era. Course duration 3 days. IDMP workshop in January. Dates January 23, 24, and 25. Class timings. Morning 6 a.m. to 7:30 a.m. Zoom link will open at 5:30 a.m. What will you learn in this course? You will be trained step by step practically on the latest digital applications currently used in the insurance industry. For example, Ananda application complete process from pin to pin. Usage of insurance portals, digital tools and mobile applications. Many more useful applications for insurance agents. Course fee details. 3-day IDMP workshop fee. Only Rs 399. Those who enroll for the 3-day course. If you want to attend monthly IDMP classes again, the fee will be Rs 399 per month. Special offer. For those who enroll by paying Rs 999. Monthly IDMP class fee only Rs 99. 12 months exclusive WhatsApp group access. Continuous support to clear doubts related to digital applications. By joining this course, you get an opportunity to transform from a traditional insurance agent into a tech-smart insurance professional. Terms and conditions apply.